తెలుసు నోవహు కదా. నోవహు కథ తెలుసు. నోవహు జలప్రళయం వస్తుంది, దేవుడు చెప్పాడు నువ్వు నౌకను నిర్మించు, అందరినీ తీసుకెళ్ళు, వాళ్ళు రక్షింపబడతారు, లోకం అంతా మునిగిపోతుందని. అది చెప్పినప్పుడు ఎవరు కూడా ఆ నావెక్కలేదు. ఆ జలప్రళయం ఎక్కడ వస్తుంది, ఇక్కడ అంతే ఏదో చెప్తున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది? జలప్రళయం వచ్చింది, ఎక్కిన వాళ్ళు రక్షింపబడ్డారు, మిగతా వాళ్ళు నశించిపోయారు. నాకెందుకో 10 సంవత్సరాల క్రితమే అనిపించింది ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, ఇలాంటి ఇబ్బంది ఒకటి వస్తుంది అని. 2016లోనే దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించాలని మొట్టమొదటిసారి అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఎయిమ్ తరఫున మేము మొట్టమొదటిసారి గళం విప్పాం. ఊరికే గళం విప్పి ఊరుకోలా. శ్రీకాకుళంలో 2018లో 50,000 మందితో మీటింగ్ పెట్టి 50,000 మందితో మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులు దళితులుగా గుర్తించండి అని మొట్టమొదటిసారి డిమాండ్ చేశాం. ఆ 50,000 మంది స్వరం చేరి అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేశారు. కులం అనేది పోవటం లేదు, మతం మారినా కూడా వివక్ష అనేది ఉంటుంది, కాబట్టి దళిత క్రైస్తవుల్ని కూడా దళితులుగా గుర్తించండి అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించారు. అది మేము సాధించినటువంటి మొట్టమొదటి సక్సెస్. ఊరికే మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, మేము చేతల మనుషులు. ఇక రెండవది, 2024లో ఎలక్షన్లకు ముందు పాయకరావుపేటలో మీటింగ్ పెట్టి 30,000 మందితోటి మళ్ళీ ఇదే డిమాండు, దీంతో పాటుగా దళిత వాడల్ని పంచాయతీలుగా చేయాలి అని చెప్పి ప్రతి దళిత వాడిని పంచాయతీ చేసి ఆ పంచాయతీకి 2 కోట్ల సంవత్సరానికి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ చేశాం. చేసిన ఫలితంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీర్మానం పాస్ చేసి దళిత క్రైస్తవుని దళితులుగా గుర్తించండి అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. అంతేకాకుండా దళితవాడ పంచాయతీలను ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నేను అధికారంలోకి వస్తే ప్రతి దళితవాడిని కూడా పంచాయతీని చేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చారు. ఇది మేము కులం తరఫున సాధించిన రెండో విజయం. మా చరిత్ర అది. మేము ఎప్పుడు మీటింగులు పెట్టి జనాల్ని రెచ్చగొట్టి మేము ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు అడుక్కోలేదు. ఆ తర్వాత జాతిని మర్చిపోయే పని మేము ఎప్పుడు చేయలేదు. 10 ఏళ్ల నుంచి ఉద్యోగాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతూ ఉన్నా. 10 ఏళ్ల నుంచి చరిత్ర చూసుకోండి, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకోండి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, చదువుకోండి. అది చరిత్ర. నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4,000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్ వేయించాను. రాష్ట్రం మొత్తంలో 4,000 మందికి కూడా కాంపన్సేషన్ వచ్చే విధంగా నేను కృషి చేశాను. నేను పని చేసిన ప్రతి చోట ఎస్సీ ఎస్టీ దళిత క్రైస్తవులకు అందరికీ కూడా మెయిన్ లైన్లో పోస్టింగ్లు. ఏ రోజు కూడా అరండల్పేట ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఏ రోజు దళితుడు ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. మొట్టమొదటిసారి నేను ఐజీగుండగా పోస్టింగ్లు ఇచ్చాను. మనం ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్పడం కాదు, అధికారంలో ఉండగా మనం ఏం చేసామనేది కూడా చెప్పుకోవాలి, చెప్పుకోవటానికి ఉండాలి. మా పిల్లలిద్దరూ కూడా ఏ రోజు రిజర్వేషన్ వాడలేదు. ఇద్దరు ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అమెరికాలో రిజర్వేషన్ ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నది ఒకరిని దూషించడానికి కాదు. గురివింద గింజ సామెత ఒకటి వస్తుంది. ముందు మనం ఏం చేసామో అది చెప్పుకోగలగాలి, ఆ తర్వాత మనం ఇతరులను విమర్శించాలి తప్ప మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నది ఒకరిని విమర్శించడానికి కాదు, ఒకరిని కించపరచడానికి. ఆనరబుల్ హైకోర్టు చేసింది, అది చెప్పరేమి? ఆ హైకోర్టు ఏం చెప్పింది?
ఇంట్లో పటాలు ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, బైబిల్ ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, కేవలం బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఉంటే మాత్రమే క్రైస్తవుడు అని చెప్తే ఆ విషయం ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? నేను అనేక సార్లు ఆ జడ్జిమెంట్ని ప్రింటౌట్లు తీసి ప్రతి సభలో పంచా. బాబు వెళ్ళి చెప్పండి, అందరికీ చర్చిల్లో చెప్పండి, భయపడద్దని చెప్పండి, చర్చికి రావడానికి భయపడక్కర్లేదు, వెళ్ళండి, తెలుసుకుంటారు, చర్చికి వెళ్తారండి, వింటారు, నమ్మకం కుదిరితే క్రైస్తవం తీసుకుంటారు, లేకపోతే లేదు. గుడికి వెళ్తారు, వింటారు, కుదిరితే అక్కడికి వెళ్తారు. అలాగే ఈ మసీదుకి వెళ్తారు, అక్కడ వాళ్ళు చెప్పేది వింటారు, నచ్చితే ఆ మతానికి వెళ్తారు, అల్లాహు అక్బర్ అంటారు. వినాలి కదా ముందు. ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మతం మారినంత మాత్రాన కులం అనేది పోదు, కుల వివక్ష పోదు. కులం అనేది మన ఒంటి మీద ఉన్నటువంటి చర్మం లాంటిది. ఈ చర్మం పోదు. నువ్వు పుట్టినప్పుడు ఏ చర్మం ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, చనిపోయేదాకా కూడా అదే ఉంటుంది. ఈ మతం అనేది మనం వేసుకునే బట్టలు లాంటి. ఇవి మార్చుకోవచ్చు. ఈరోజు హిందూయిజంలో ఉండొచ్చు, రేపు క్రైస్తవంలోకి రావచ్చు, ఎల్లుండి మళ్ళీ బుద్ధిజంలోకి వెళ్ళొచ్చు, అవతల ఎల్లుండి ఇస్లాంలోకి వెళ్ళొచ్చు. ఇది మారుతుంది, కానీ ఈ చర్మం మారుతుందా? కాబట్టి కులం అనేది పుట్టుకతో వచ్చింది. నీవు చనిపోయినా కానీ పోదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ ఖననం చేయాలో కూడా నీ కులమే నిర్ణయిస్తుంది. ఎక్కడికి పడితే అక్కడికి నేను రానివ్వరు. సవర్ణుల ఈ శ్మశానానికి నిన్ను రానివ్వరు. మళ్ళీ అంటరాని వాళ్ళ శ్మశానం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడేంటి ఆచారం? అక్కడ కాల్చడం లేదు. అంటరాని వాళ్ళ శ్మశానాల్లో పూడ్చటమే ఆచారం. కాబట్టి పూడుస్తారు. పూడ్చిన తర్వాత సమాధి కడతాడు. ఇదిగో ఇది క్రైస్తవం అంటాడు. మీకు తెలియదు ఏంటంటే సమాధి చేయటం అనేది ఈవెన్ బ్రాహ్మణుల్లో ఉంది, కొన్ని తెగల్లో. కేవలం క్రైస్తవుల్లో మాత్రమే లేదు, మిగతా వాళ్ళలో కూడా ఉంది. ఇది తెలుసుకోవాలి. వివక్ష పోనప్పుడు, అంటరాంతనం పోనప్పుడు ఈ సౌకర్యాలు ఎందుకు పోవాలి? కాబట్టి నేను చెప్పేది ఒకటే సోదరులారా, రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఈరోజు భీమవరంలో ఒక మీటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం క్రైస్తవులకి, మొత్తం దళిత క్రైస్తవులకి అందరికీ కూడా ఒక ధైర్యం ఇవ్వడానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి అయితే దళితుల మీద దాడులు మొదలైనయో, ఎక్కడైతే దళితుల ఆత్మరక్షణ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చిందో ఆ గడ్డ మీద మీటింగ్ పెట్టాం. చాలామంది అన్నారు ఇక్కడ గ్రౌండ్లు దొరకనివ్వట్లేదు అన్నట్టుగా 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు, ఈరోజు మన సభాధ్యక్షులు ఆయన పేరు కమల్ రాజు గారు, ఇంకా మిగతా సంఘ నాయకులు అందరూ కూడా పాపం వీళ్ళు కింద మీద పడుతూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అవట్లా తాడేపల్లిగూడెంలో పెడదామన్నారు. నేను చెప్పా, తాడేపల్లిగూడెంలో పెట్టే సమస్య లేదు, పెడితే భీమవరంలో పెడదాం, లేకపోతే మానేద్దాం. ఎందుకంటే యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం నిలబడాలి, కానీ వేరే ఎక్కడికి వెళ్ళి నిలబడలేము. అట్లా అని నేను ఎస్పీ గారికి చెప్పా, బాబు మీరు పర్మిషన్ ఇవ్వద్దు, మీరు పర్మిషన్ ఇవ్వద్దు, ఆ రిజెక్ట్ చేయండి, మేము కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన కైండ్ హార్టెడ్తో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు మన మధుని హైకోర్టుకి పంపించి పర్మిషన్ తెప్పించుకొని కింద మీద పడి మన సంఘ నాయకుల సహకారంతో ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోగలిగాం. ఎందుకు ఇంత శ్రమ పడ్డామని అంటే, రాష్ట్రం మొత్తం ఈరోజు క్రైస్తవ సమాజం ఒక భయంలో ఉంది. ఆ భయాన్ని నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మనకు. ఏం కాదు, మీరు భయపడకండి అని. దానికోసమే మొన్న చనిపోయినప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము సమాధి చేసిన తర్వాత మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పాను, ఇదిగో సమాధి చేశాను, మరి నువ్వు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమన్నా రద్దు చేపిస్తావేమో, చేయించు వచ్చి, ఇదిగో మా సిఎస్ఐ సంఘ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, లైవ్ పెట్టాను, ఏం చేస్తావో చేసుకోవాలి. ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందంటే, కేవలం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోడండి. నేను వైట్ హౌస్కి వెళ్తాను,
అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానా? మీరు పాస్ తీసుకుని అసెంబ్లీకి వెళ్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారా? మీరు పార్లమెంట్కి వెళ్తారు, ఎంపీ అయిపోతారా? గెస్ట్ పాస్ తీసుకుని. అలాగే చర్చికి వెళ్ళిన ప్రతివాడు గెస్టో లేకపోతే నేర్చుకోలేని వెళ్ళిన వాడు అవుతాడు తప్ప క్రైస్తవుడు అయిపోయాడు ఉన్నపళంగా. క్రైస్తవుడు అవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఎంపీ అవ్వాలంటే ప్రొసీజర్ ఉంది కదా. బీఫామ్ తీసుకోవాలా, ఎలక్షన్లో పోటీ చేయాలా, నెగ్గాలా, నెగ్గిన తర్వాత ఎలక్ట్ అయినట్టు ఆయన ఆఫీసర్ గారు డిక్లరేషన్ ఇస్తారు, కలెక్టర్ గారు ఇస్తే అది పట్టుకుని వెళ్తే అప్పుడు రాణిస్తారు. అలాగే పరలోకంలో కూడా అక్కడ గేటు దగ్గర ఉన్నటువంటి ఆయన ఎవరు, గాబ్రియల్ దూతేనా? గేటు దగ్గర గేటు దగ్గర ఉండేది ఎవరంటే స్వర్గంలో సరే, ఆయన ఏమంటాడంటే గబగబా మనం స్వర్గానికి వెళ్ళిపోతుంటే ఆయన అడుగుతాడు, బాబు నువ్వు బాప్తిసం తీసుకున్నావా అని అడుగుతాడు. అది తీసుకోలేదంటే కొంచెం పక్కన తర్వాత చూస్తాం మీద అని చెప్తాడు. కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంది, అంత ఈజీ కాదు. ఇలా వెళ్ళిపోయి నేను క్రైస్తవుడిని అయిపోయాను, చర్చికి వెళ్ళాను కాబట్టి నేను క్రైస్తవుడిని అంటే కాదు. అదే కోర్టు చెప్పింది, వెళ్ళనివ్వండి వాళ్ళ చర్చికి వెళ్ళారు, విశ్వాసం కలిగితే బాప్తిసం తీసుకుని క్రైస్తవుడు అవుతాడు, లేదా వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన ప్రమాదమే లేదని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. బైబిల్ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, అంత మాత్రాన క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఇంట్లో జీసస్ క్రైస్ట్ పదం ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి హైకోర్టు చెప్పినా మీకు లెక్కలేదు. వచ్చి ఇంట్లో బైబిల్ ఉందా, క్రీస్తు ఫోటో ఉందా అని అడుగుతారు. కాబట్టి నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి భట్టు దేవానంద్ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంట్ తీర్పు ఏదైతుందో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరికీ కూడా ఒక క్లాసులు పెట్టి క్యాస్ట్ వెరిఫికేషన్ చేయాలంటే ఏంటి ప్రాతిపదిక అనేది చెప్పండి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా వేధించేయటం, బైబిల్ ఉందా, అరే బైబిల్ ఉన్నా కానీ ఏం కాదని కోర్టు చెబితే నువ్వు వచ్చి బైబిల్ ఉందా అని అంటావు. ఎంతసేపు సుప్రీంకోర్టు చెప్పింది చెప్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్ పోతుంది, హోదా పోతుంది అని చెప్పింది తప్ప క్రైస్తవుడు ఎవడో డిఫైన్ చేయలా. ఎవరైతే దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తిస్తారో వారికి మాత్రమే మన 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 ఇక ముగించే ముందు ఒక్క ముక్క చెప్తాను. దళితవాడ పంచాయతీ ఖచ్చితంగా కావాలని చెప్తున్నాం. ఎందుకు అని అంటే 4000 పంచాయతీలు వస్తాయి. ప్రతి దళితవాడ, మాలపేట, మాదిగపల్లి అన్నీ కూడా పంచాయతీలు అయితే అక్కడ ఈ 4000 పంచాయతీల్లో 4000 మంది సర్పంచులు, 4000 మంది ఉప సర్పంచులు, 20,000 మంది వార్డు మెంబర్లు ఉంటారు. అంటే 24,000 మందికి అధికారం ఎల్లప్పుడూ ఉంటుంది. వీటికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయని అడిగాడు ఒక ఆయన. ఎస్సీ ఎస్టీ సప్లైన్లో సంవత్సరానికి 20,000 కోట్లు ఉన్నాయి. దానిలోంచి 8,000 కోట్లు ఇస్తే మీ చేతికి సంవత్సరానికి 2 కోట్లు వస్తాయి. మీ ప్రతి దళిత వాడిని బాగు చేసుకోవచ్చు. అదొకటే కాదు నేను చెప్పింది. ఇక్కడ ఉన్నది చర్చ, దేవాలయమా, పాఠశాల, మరొకట అని నిర్ణయించే అధికారం ఆ పంచాయతీకి ఉంటుంది. మొన్న ఆకివీడి పెద్దపేటలో జరిగింది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే పంచాయతీ తీర్మానం మనకు వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకు? ఆ పంచాయతీ, ఆ పెద్దపేట అనేది ప్రధాన గ్రామంతో కలిసి ఉంది కాబట్టి వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఓటేశారు. అదే అక్కడ నువ్వే వార్డు మెంబరు, నువ్వే సర్పంచ్ అయితే నువ్వు వ్యతిరేకంగా ఓటేసుకుంటావా? కాబట్టి నీ పేటలోకి ఎవడు రావాలి, అక్కడ ఏం కట్టాలి, ఏం ఉండాలి, ఏం తీయాలి, ఆ అధికారం నీకు ఉంటుంది. దానికోసం మేము పోరాడుతున్నాం ప్రధానంగా. నువ్వు స్వతంత్రంగా బతకాలి అని అంటే నీకు దళితవాడ పంచాయతీ కావాలి. ఆల్రెడీ ఆయన వాడి మాట ఇచ్చారు. తెలుగుదేశం వారికి కూడా మనం అనేక విజ్ఞప్తులు చేశాం. నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిగణనలో కూడా దళితవాడ పంచాయతీ ఉంది. ఈలోగా మన సంఘస్థులు అందరి తరఫున అందరినీ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలవటం జరుగుతుంది. ఈరోజు భీమవరం సభలో మనం ఏమైతే మాట్లాడుకున్నామో మన కోరిక ఏంటో వారి దృష్టికి తీసుకెళ్దాం. తప్పకుండా పరిష్కారం ఇప్పుడే దొరుకుతుందని చూద్దాం. దీంట్లో పెద్ద విశేషమే లేదు. 1950 ఆ ప్రెసిడెన్షియల్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో ఆ పారా 3ని కొట్టేస్తే మొత్తం అయిపోతుంది. చాలా సింపుల్ పరిష్కారం ఇది. దానికి ఇక్కడి నుంచి మన గవర్నర్ గారు రాసి పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా దళితులు, క్రైస్తవులే. ఈ కాలం అనేది రిలీజియన్ కాలం అనేది, నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మన్నారు, రిలీజియన్ సర్టిఫికేట్ కాదు. కాబట్టి ఆ రిలీజియన్ అనేది తీసేస్తున్నామని చెప్తే చాలు. దీనికోసం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం పోరాడతాం కలిసి.
మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన సోదరుడు అన్నాడు ఇక్కడ ప్రాబ్లం వస్తే ఎవరు వచ్చారో మీ అందరికీ తెలుసు. పెద్దపేటకి నెలకి సరిపడా గ్రాసం ఎవరు పంపించారో మీకు తెలుసు, నేను చెప్పుకోక్కర్లేదు. బెయిల్ ఎవరు అరేంజ్ చేశారో మీకు తెలుసు. నేనేమి చెప్పుకోకర్లా. మేము ఎప్పుడూ ఉంటాం, బయటకు వచ్చి చెప్పుకో. మేము చేసే పని చేస్తాం. వెన్నుముక అంటే జాతిని అలా నిటారుగా నిలబెడుతుంది, కానీ బయటకు వచ్చి చెప్పుకోదు. అది మేము వెళ్ళినంత మాత్రం బలవంతంగా నువ్వు క్రైస్తవుడు ఏంటి తప్పు? చర్చికి వెళ్తే అది నేరమా? క్రైస్తవుడిగా ఉండటం నేరమా? అదేమన్నా తప్పుడు పనా? బ్యాంకు కన్నాలు వేయటమా అండి క్రైస్తవుడిగా? అరే, నేను ఎవరినే వాళ్ళలేదండి. క్రైస్తవుడిగా ఉండటం తప్పు కాదని చెప్తున్నా. అలాగే మన చీరాల పాస్టర్ గారు సోదరుడు చింతాడ ఆనంద్ మాదిగ, ఆయనకు మేము పూర్తి బేషరతుగా మద్దతు ప్రకటించాం. ఆయన న్యాయ పోరాటంలో ఆయనకి తోడుగా ఉంటానని నేను చెప్పాను. చాలామంది అన్నారు, మీరు మాదిగలతో ఎందుకు కలుస్తున్నారు? బాబు, క్రైస్తవు అందరికీ ఒకటే. మాదిగ క్రైస్తవు, మాల క్రైస్తవు అని లేరు, ఒక ఆయనే ఉన్నాడు. కాబట్టి అందరూ ఒకటే. దళితులు అందరూ ఒకటే. అంటరాంతనం, మాల అంటరాంతనం, మాదిగ అంటరాంతనం అని లేవు. అందరికీ అంటరాంతనమే, అందరికీ వివక్షే. కాబట్టి మనం ఇక్కడ ఉన్నది ఏదో జరిగిపోయిన విషయాలు తలుచుకొని ఏదో శత్రుత్వం పెంచుకోవడానికి కాదు. నేను అందరికీ ఒకటే చెప్పాను, మీరు కారంచేడులో మిమ్మల్ని నరికి తన్నిన పార్టీతోటి మీరు ఉంటారు, చంపేసిన పార్టీతో ఉంటారు. చుండూరులో నరికేసిన పార్టీకి ఓట్లేస్తారు. ఆ కులాలు మంచివే. మాదిగులు మాత్రం చెడ్డోళ్ళ, మాలలు మాత్రం చెడ్డోళ్ళ? ఎప్పుడన్నా ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారా? ఇవన్నీ కూడా మన మధ్యలో ఎవరో చిచ్చు పెట్టడానికి చేస్తే మనం ఇక అదే పట్టుకుని తవ్వుకుని దూరం అయిపోవటం మంచి పద్ధతి కాదు. గతం జరిగింది ఏదో జరిగిపోయింది. నేను ఎప్పుడైనా అన్నానా? నాకు ఆపద వచ్చినప్పుడు మాదిగలు ఎవరు మాట్లాడలేదు, మా దాసరి చెన్నకేశవులే మాట్లాడాడు, మా కులపోడే మాట్లాడాడు, మా విద్యాసాగరే మాట్లాడాడు, వీళ్ళు మాట్లాడలేదని నేను ఎప్పుడన్నా మాట్లాడాను? అవన్నీ తప్పు. మాట్లాడకూడదు అట్లా. ఒక రెండు కులాలు కలుస్తున్నప్పుడు, ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని చెడగొట్టే మాటలు మనం మాట్లాడకూడదు. కనీసం మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, మనం ఒక తాటి మీద ఉండాలి తప్ప, విడగొట్టేటువంటి సహోదరులు కలిసి ఉండట ఎంత మనోహరం అని ఉంది బైబిల్లో. మరి సహోదరులే కదా, మరి ఎందుకు? నాకు కొంచెం వాక్యం తెలుసు. ఎందుకంటే ఇగో మా చింతలపూడి వాళ్ళు అందరూ వచ్చారు. మా తాతగారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐలో ఆయన పాస్టర్ గారు. మా గ్రాండ్ ఫాదర్ ఆయన సిఎస్ఐ హెడ్ మాస్టర్ కూడా. ఆయన పేరు నూతులపాటి కాంతయ్య గారు. మా అమ్మమ్మ గారి పేరు నూతులపాటి ఎస్తేరమ్మ గారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి, నేను మా తాతగారి ఇంట్లో పెరిగా కొంతకాలం. పొద్దున్న లెగ్గానే ప్రార్థన ఉంటుంది, టిఫిన్ చేయడానికి ప్రార్థన ఉంటుంది, లెగిసిన వెంటనే ఒక ప్రార్థన, టిఫిన్ చేయడానికి ఒక ప్రార్థన, బయటికి వెళ్తుంటే ఇంకో ప్రార్థన. అదృష్టవశాత్తు మనం భోజనం బయట చేస్తే పర్లేదు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే భోజనానికి ఒక ప్రార్థన. సాయంత్రం బైబిల్ చదివి కీర్తనలు పాడి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రార్థన భోజనం తర్వాత. ప్రతిరోజు, ఒకరోజు కాదు. అలాగే ఏ మాట మాట్లాడాలన్నా దానికి ముందు ఒక బైబిల్ ఒకటి రిఫరెన్స్ తీస్తారు. ఎవరన్నా గొణుగుతున్నారు అనుకోండి, ఈ గొణుగుడే ఇశ్రాయేలుని నాశనం చేసిందంటారు. ఏంటమ్మా వాళ్ళు ఎవరు? ఇక్కడ మనం కొనుక్కోవటానికి ఇశ్రాయేలీలకి సంబంధం ఏంటి అని అంటే ఏదో చెప్తారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి అక్కడ హర్ముజ్ జలసంధి మీద పడినట్టుగా. అలాగా క్రైస్తవం అనేది ఒక జీవన విధానం. అలాగే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా తాతగారు ఇంగ్లీష్ పండిటు, చదువుకున్నాడు, హెడ్ మాస్టరు. అయినప్పటికీ కూడా ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవ్వరూ కూడా క్రైస్తవుడు అని అనలా. మాల మాస్టర్ అనేవాడు. మాల మాస్టర్ వెళ్తున్నారు అనేవాడు. మరి ఏంటి ఆయన క్రైస్తవుడా? ఏం ఉపయోగం? నేను మాట్లాడాలనుకున్న పాయింట్ అది. ఆయన ఏదైతే ఏంటి, మరి మా నాన్నగారి తండ్రి ఆయన పేరు పాతాళ పెంటయ్య గారు, ఆయన హిందువు, అలానే ఉన్నారు. మరి ఆయన ఎలాంటి హోదా అనిపించాడో పెదమాలగా, ఏ కులంలో ఉన్నాడో జీవితాంతం అదే కులంలో ఉన్నాడు. మరి క్రైస్తవుడిగా ఉన్నటువంటి ఇంకొక ఆయన కూడా అదే కుల వివక్ష అనిపించాడు.